నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవాన్ రెడ్డి గారితో ఉన్నాం. ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం చాలా ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. మరో పక్కన లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఉంటే, ఇక్కడ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిడుతుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న కేటీఆర్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలను కూడా భవాన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఇది చిన్న సంబంధించినటువంటి అంశమే. దీన్ని కావాలని చెప్పేసి భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అయినట్టయితుంటే ఒకటో రెండో చోట్ల కావచ్చు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నిజంగా కూడా అది చాలా బాధాకరము. అసలు ఇంకా ట్యాపింగ్ చేసినామని అంత ఈజీగా ఒప్పేసుకుంటారని మేము అనుకోలేదు. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మేము చేయలేదు అని అంటాడో అనుకున్నాం. కానీ వేదిక మీదగానే ఆయన డైరెక్ట్ చెప్పిండు, ట్యాపింగ్ చేసినాం, లంగలై లఫంగలై లుచ్చలై కొన్ని చేసినాం అనేది భాష మాట్లాడుతుండే ఆయన. తప్పు అది ఎవరిది చేసినా సరే ఒక పర్సనల్ విషయాలను మీరు వినడం అనేది చాలా తప్పు. అది ఇమాజిన్ మీది వింటే ఎట్లుంటుంది అనేది. ఇంతకుముందు గతంలో కూడా ఎట్లనే చెప్పినాం, మీకొక న్యాయం మాకొక న్యాయం అని. ఎవరెవరియో చేసి అమాయకులందరి ఇప్పుడు అందులో అమ్మాయిలను కూడా అందరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట. ఒక్కొక్కటి బయటికి వస్తే అది ఎంత తీవ్రత అనేది ఇంకా తెలియదు దంది. సో వాళ్ళందరూ కూడా మరి అది చిన్న విషయమే అయితే వాళ్ళ అధికారులందరూ ఫరారీలో ఎందుకున్నారు, నీ అనుయాయులందరూ ఎక్కడ పోయినరు? సో అందరూ గప్చుప్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకొని పోయిందంటేనే అర్థమవుతుంది అది పెద్దదని. బట్ ఎక్కడున్నా సరే అది తప్పు. అందరినీ తీసుకుపోయి లోపలేసేదాకా మేమైతే ఏం ఊకోం. అంటే ఆయన కూడా అంటా ఉన్నాడు, ఒకవేళ దమ్ముండదుంటే మీరు దీంట్లో ఉన్నటువంటి ఎంక్వైరీ చేసి నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని శిక్షించులు కానీ తప్పించి ఈ చిల్లర మాటలు బంద్ చేయని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది దమ్ము దశకం ఎందుకు అనలా నడుస్తూనే ఉంది ఎంక్వైరీ. దాంట్లో పెద్ద ఏం విషయం ఉంది? ఆయన తేలుతాడు, తప్పకుండా ఆయన దోషిగా నిర్ణయించబడతాడు. ఆయనది లేనిది వాళ్ళ ఆయననన్నా ఉండాలి. ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండే చీమైనా గుట్టదు వాళ్ళు లేని. కనీసం ఎందుకు అప్పుడు వాళ్ళ పాలనలో 10 ఏళ్ళు చూసినాం కదా. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఒక చిన్న అటెండర్ ఫైల్ కావాలన్నా, ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా కూడా ముఖ్యమంత్రి సంతకం లేకుండా ఆమోద ముద్ర, మీరు రాజముద్ర లేకుండా జరగలేదు. మంత్రులందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. అందరు కూడా ఉత్సవ విగ్రహాలే అయినరు. తర్వాత మీ నాయన తర్వాత నువ్వు యువరాజు స్థానంలో నీది నడిచింది, నీ కనుసాయిగతోనే నడిచినాయి అన్నీ. నువ్వే ప్రధాన నిందితుడు అనలా, నీ దాకా కూడా వస్తుంది. ఎందుకు తొందర ఎందుకు? లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇక్కడేమో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది. ఆమె కూడా చెప్తా ఉంది, నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తానని చెప్పేసి. ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టునేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి కల్వకుంట్ల కవిత అరెస్టును మీరు ఎందుకు ఖండించలేకపోతా ఉన్నారు? ఒకవేళ ఆయన దొంగ అయినప్పుడు ఈమె కూడా దొంగ అవుతుంది, ఆయన దొంగ కానప్పుడు ఈయన దొంగ గాడు కదా అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి ఆయన ఎట్లా అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కాదు అని చెప్తా. ఇప్పుడు ఆమెంతలా ఆమె కడిగిన ముత్యము, నేను ఆని ముత్యం స్వాతి ముత్యం అనుకుంటే ఎవరు నమ్మరు. ఆమె చేసింది అతిపెద్ద లాండరింగ్ కేసు, మనీ లాండరింగ్ కేసు. అది అసలు పోయి దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఫస్ట్ లేడీ ఇండియన్ పొలిటీషియన్ ఇన్ తిహార్ జైలు. అసలు నిజంగా మా అందరికి కూడా బాధ అవుతుంది. మేము కూడా అసలు కేసీఆర్ స్పందించలేదని మేమే స్పందించినాం. మీరు అనుకుంటున్నారేమో మేము ఖండించలేదని, కానీ దాన్నే చక్కగా చెప్పినాం, ఖండించినట్టు కాకుండా కూడా. కానీ అరెస్ట్ ఒకవేళ తప్పు చేస్తే చేసిందేమో అరెస్ట్ చేసింది, కానీ అదే ఇప్పుడు ఎందుకు అనేసి ప్రతి ఒక్కరిని మేము అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అదే అడుగుతున్నాం. వై బిఫోర్ ద ఎలక్షన్ ఈడీ వచ్చి, మోడీ వచ్చి, ఇంటెలిజెన్స్ వచ్చి, ఏంది ఇది? అందుట్లో మళ్ళా ప్రధానమంత్రి హైదరాబాద్లో ఉండగా ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి ఇదంతా కూడా ఒక రకంగా ఎలక్షన్ జిమ్మికని కూడా మేము అన్ని రకాలుగా మాట్లాడినాం. పెద్ద అది విషయమేం కాదు. కానీ ఆమె ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఆమె చేసింది. నేను అదే చెప్తున్నా కదా, దౌర్భాగ్యం మహిళలుగా మేము బాధపడుతున్నామని కూడా చెప్తున్నాం కింద. ఆమె ఏదో ఇది ఓన్లీ ఫాల్స్ అలిగేషను, ఫాల్స్ కేసు, నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తా, అది ఇదని మాట్లాడుతూ ఉంది. ఇంకా ఇప్పటికైనా కూడా ఒప్పుకుంటే బాగుండు. వాళ్ళ అప్రూవర్గా మారి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. స్వయంగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రవీణ్ వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ ఆమెదే కాదు, ఆమెకు తోడుగా ఈడ మేము కేటీఆర్ని, హరీష్ని, కేసీఆర్ పంపే ప్రయత్నంలో కూడా జరుగుతున్నాయి. ఈడ కూడా వీళ్ళు చేసింది అదే చక్కదనం. కాకపోతే ఏదో ఇప్పుడు ఎలక్షన్ మాన్యాలో ఉన్నాం అందరము, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, వాళ్ళ మీద కక్ష సాధిస్తలేము. చట్టాల తర పని అవే చేసుకుపోతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు పరిపాలన మీదనే కేంద్రం దృష్టి కేంద్రీకరించారు కాబట్టి వీళ్ళు ఇంకా తిరగగలుగుతున్నారు బయట. ఒకవేళ నిజంగా కూడా కక్ష సాధింపు చర్యలే కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు నిన్న మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్, అక్కడిక్కడ మాట్లాడి ఏదో రాజీనామా చేయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు లంగా భాష, ఏదో లుచ్చాలు అది ఇది రారా పోరా. ముఖ్యమంత్రి గారిని అట్లా ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడుతున్నావు కదా, దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటావు కేటీఆర్. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకటి కూడా అడుగుతూ ఉండే కదా ఆయన, మీరు అంటే ఏంది
రేవంత్ రెడ్డి ఒకవేళ దమ్ము ఉండేది ఉంటే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేయి, నీకు దమ్ము లేకనే నువ్వు దాచుకుంటా ఉన్నావు అన్నటువంటి వ్యాఖ్యలు చేసిండు. అది ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మల్కాజ్గిరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీట్నే ఆయన రాజీనామా చేసి ఆయన ఎలక్షన్ పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇంకా ఎందుకు మళ్ళీ ఎంపీగా పోతాడు? నిజంగా కూడా వాళ్ళకు దే లాస్ దేర్ బ్రెయిన్స్ అనమాట. వాళ్ళు బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతుండో తెలియక దే నీడ్ టు గో టు మెంటల్ హాస్పిటల్. అట్లా వదిలేదు వాళ్ళని చెప్తా ఉన్నాం మేము కూడా. నీ కరీంనగర్ నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న కరీంనగర్ ఎవరు గెలిచిండ్రు అక్కడ? పక్కపండి మానకొండూరు పోయింది, సొప్పదండి పోయింది, హుస్నాబాద్ పోయింది. అన్నీ పోయినాక కూడా ఇంకా కూడా ఆ మేకపోతు గంభీర్యం ఎందుకో ఈ పదజాలంతోనే నిజంగా కూడా ఎప్పుడైనా ఈ పట నోరుకు మొక్కుతుంటుందట. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నా ఈ బలుగుతుందని. జనాలు ఈ బలగొట్టిండ్రు, అయినా సరే ఇంకా బుద్ధి రాకపోతే మేమేం చేయలేము. ఒక పక్కన మోదీని, అదానిని రాహుల్ గాంధీ ఏమో విమర్శిస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో వీళ్ళని పొగిడేటువంటి కార్యక్రమం. మోడీని బడేబాయ్ అని చెప్పేసి అదానితోటి ఒప్పందాలు చేసుకోవడం. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రాబోయేటువంటి రోజులలో బీజేపీ పార్టీలోకి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఆయన నేరుగా కూడా బీజేపీ పార్టీలోకి పోతాడు, 40 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదే ఇష్టం వచ్చినట్టు ఏం చేయకపోతే ప్రభుత్వం మీద బురద చల్లాలి, బద్నాం చేయాలి. చక్కటి పాలన, చక్కటి పారదర్శకత పాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి. గడిచిన రోజులలో కూడా చెప్తా అన్న ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసుడు. ఇప్పుడు మళ్ళా చక్కటి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారు. పుసుకునేడ 17 గెలిచిపోతే మా పరిస్థితి ఏందని ఇట్లా అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా సరే చెప్తున్నాం కదా. అదాని విషయంలో చూస్తే పెట్టుబడులను పిలిచినాము, బట్ మేము లీగల్గా ఆడ బిజినెస్ చేయడానికే తప్ప ఇక్కడ మన ప్రాంతం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం తప్ప ఆయనకి ఏదో ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ ఇచ్చి అట్లాంటిది ఏమి ఉండదు కదా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, ఇది మోడీలో గోడీలో ఉన్న ఇక్కడ కాదు. సో మేము డెఫినెట్గా బిజినెస్ పరంగానే చూస్తాం. వాళ్ళు పెట్టుబడులు తెచ్చి ఇక్కడ మన ఇండస్ట్రీ స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరించాలో సహకరిస్తుంది. ఇక్కడున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్న జీడిపికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా జిఎస్డిపి తోడ్పాటు అందిస్తారని తప్ప అంతే తప్ప ఏముండదు. ప్లస్ వాళ్ళు మోడీని బడేబాయ్ అనడంలో ఉద్దేశం అది కాదు. ఎవరమైనా సరే మన తెలంగాణ సాంప్రదాయం పెద్దవాళ్ళని, మనకన్నా పెద్దవాళ్ళ వయసులో అన్నాన్ని పిలుస్తాం, అన్న నమస్తే అంటాము, అక్క నమస్తే అంటాం, అంతే తప్ప వాళ్ళు మనం ఏం అలా పెట్టుకోవడానికి ఏముంది? అలా ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళిండ్రు, పిలిచిండ్రు, వాళ్ళు ప్రధానమంత్రి వచ్చిండ్రు, తప్పేముంది? ఒక ఘర్షణ వాతావరణం ఎందుకు ఉండాలి? మనకు రావాల్సినవి వెళ్ళి ముఖ్యమంత్రి కాగానే వెళ్ళి అడిగింది కదా. 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు, 15th కమిషన్ ఫైనాన్స్ నిధులు, అవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం కదా మనము. ఎక్కడ ఆపిండ్రు, ఎక్కడ విమర్శించలేదు వాళ్ళని. ఇలా వాళ్ళకు కరెక్ట్గా మొగుడైండు రేవంత్ రెడ్డి గారు. ఏం చేయాలనో తెలియక ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన రైతుల పొలాలంతా ఎండిపోతూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి సర్కార్ దానిపైన దృష్టి సారించింది పోయి రియల్టర్లను బెదిరించి ఇక్కడ ఉన్నటువంటి డబ్బులను రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరవేసింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ చేయడం జరిగింది కేటీఆర్. అట్లాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి మేము ప్రతిస్పందించి దీన్ని ఇంత దాన్ని పెట్టి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది బుల్షిట్, ఎవరు అట్లా చేయరు. అండ్ రైతులు నిజంగా పొలాలు ఎండిపోతున్నాయి అని అంటే వర్షాలు లేక అది జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఎట్లా ప్రొవోక్ చేసిండ్రు, జనాలందరూ ఎట్లా ప్రొవోక్ చేస్తున్నారు అంటే, అరే ఇన్ని రోజుల నుంచి మేము నీళ్ళు ఇచ్చినాం, వీళ్ళు నీళ్ళు ఇస్తలేరని. అది అక్కడున్న క్యాచ్మెంట్ ఏరియాలో వాన పడాలి, రిజర్వాయర్లు నిండాలి, బ్యారేజ్లు నిండాలి, నీళ్ళు కిందికి వదలాలి, వస్తాయి. అది ఇప్పుడు వచ్చిన కరువు కాదు, ముందు నుంచి ఒక 3-4 నెలల నుంచి నెలకొన్నది. కరెక్ట్గా ఇదే టైంలో మనం ఉన్నాము. బట్ అంతా చెప్పుకోదగ్గరేది కాదు. ఒక దగ్గర ఎక్కడో కావాలని వీళ్ళు ప్రొవోక్ చేసి రైతులను ఏదో అంటు పెట్టి మంట పెట్టి అది చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రైతు తన పండించిన పొలంలో ఎప్పుడు కూడా మంటలు పెట్టుకోడు, దాన్ని నిప్పు పెట్టాడు. గౌరవంగా మంచిగా బతుకుదాం మనము. చాలా రోజుల తర్వాత రాక ఇప్పుడే తెలంగాణ వచ్చినంత సంతోషంలో ఉన్నాం మనము. చక్కగా మన పెద్దన్నలాగా మన ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్పినవన్నీ కూడా మహిళలకు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో, అందరికీ కూడా యువతకి అందరికీ ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాము. గడిచిన ఈ 3-4 నెలల లోపే 3 నెలలనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినాం. 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాము, అందరికీ లెటర్స్ ఇచ్చినాము. తర్వాత మహిళలకు మహారాణులు చేసే విధంగా ఆర్టీసీలో 20 కోట్ల మంది, దాదాపు 30 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు. ఉచిత ప్రయాణం వాడుకున్నాం. ఇప్పుడు అదేంది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది, కానీ ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ముందే బిఫోర్ స్టార్ట్ చేసినాం. 2,500 వాళ్ళ అకౌంట్లో పడే దిశగా. ఒకటేమిటి ఆరోగ్యశ్రీని మీరు ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చి ఇప్పుడు 110 రోజుల దగ్గరికి వస్తూ ఉన్నది. రైతులకు ఏం చేసిండు ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అని చెప్పేసి అంటే మీరు ఏం చెప్తారు? రైతులకు ఏం చేసిండంటే చెప్తా ఉన్నాం కదా, రైతు బంధు అయితే పడతానే ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళకి లోన్ వేవ్ ఇవన్నీ చేస్తామని చెప్పినాం కదా. రైతు బంధు ఉంది, అదే కంటిన్యూ చేస్తున్నాం కదా, మేమేం ఆపలేదు కదా. ఎక్స్ట్రా ఏముంటుంది చెప్పండి? రైతు భరోసా ఇస్తాము. తర్వాత మద్దతు ధర మేము పెట్టింది ఏంది మెయిన్గా మద్దతు ధర మీద. సో ఇంకా వడ్లు కల్లాలనే ఉన్నాయి, ఇంకా రాలేదు, ధాన్యం చేతికి రాలేదు. వచ్చిన తర్వాత పాలన ఎట్లుంటుందో చూస్తారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా హ్యాపీగా ఉండండి. రాబోయే రోజులలో పార్లమెంట్లో 17కు 17 తెలంగాణ నుంచి గెలిచి రాహుల్ గాంధీ గిఫ్ట్గా ఇద్దాం. థ్యాంక్ యూ.